హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగి మరణించిన సందర్భంలో కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు చేపట్టే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు అండగా నిలిచే అతి ముఖ్యమైన పథకాల్లో కారుణ్య నియామకాలు ఒకటి. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగి దురదృష్టవశాత్తు మరణించినా లేదా శాశ్వతంగా విధులకు అర్హులైన ఆ కుటుంబం ఆర్థికంగా కుంగిపోకుండా ఆదుకునేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. మరణించిన ఉద్యోగిపై ఆధారపడిన కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. కా చట్టపరమైన ఆధారాలు. కారుణ్య నియామకాల ప్రక్రియ ప్రధానంగా ఈ క్రింది ప్రభుత్వ ఉత్తర్వుల, జీవో మరియు మెమోల ఆధారంగా అయితే జరుగుతుంది. జీవో ఎంఎస్ నంబర్ 612 తేదీ 30 అక్టోబర్ 1991 జనరల్ అడ్మినిస్ట్రేషన్ సాధారణ పరిపాలన శాఖ అయితే ఇష్యూ చేసిందనమాట. ఇది కారుణ్య నియామకాలకు సంబంధించి ఒక మౌలికమైన మరియు ప్రధానమైన ఉత్తర్వు. ఇక రెండోది మెమో నెంబర్ 6681/A/2003-1 డేటెడ్ ఆన్ 12th August 2023 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటే రిలీజ్ చేసింది. ఇది పైన పేర్కొన్న జీవోపై మరింత స్పష్టతనిస్తూ సమగ్ర ఆదేశాలను అయితే జారీ చేసిన పట్టిక. ఈ 2 ఉత్తర్వుల ఆధారంగా కారుణ్య నియామకాల విధి విధానాలను అర్థం చేసుకోవచ్చు. కారుణ్య నియామకానికి అర్హత గల సందర్భాలు. ప్రధానంగా 3 సందర్భాలలో కారుణ్య నియామకానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకటోది, ఉద్యోగి సర్వీస్‌లో ఉండగా మరణించడం. ప్రభుత్వ సర్వీసు ఉన్నటువంటి ఉద్యోగి అకాల మరణం చెందినప్పుడు వారి కుటుంబాలలో అర్హులైన ఒకరికి ఉద్యోగం ఇస్తారు. ఇది అత్యంత సాధారణంగా జరిగే నియామకం. ఉపాధ్యాయులు, మహిళా ఉద్యోగులతో సహా అందరికీ అండి. ఇక రెండవది వైద్యపరమైన అర్హత. ఉద్యోగి తీవ్ర అనారోగ్యానికి గురై ఇకపై ప్రభుత్వ విధులను లేడు అని మెడికల్ బోర్డు ధృవీకరించినప్పుడు అతడిని సర్వీసులో నుండి రిటైర్ చేస్తారు. దీనిని మెడికల్ ఇన్వాలిడేషన్ అంటారు. ఈ సందర్భంలో కూడా ఆ ఉద్యోగి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అయితే కల్పించబడుతుంది. మూడోది, ఉద్యోగి కనపడకుండా పోవటం. సర్వీస్‌లో ఉన్న ఉద్యోగి 7 సంవత్సరాల పాటు కనిపించకుండా పోయి అతని ఆచూకీ లభించనప్పుడు చట్ట ప్రకారం అతను మరణించినట్లుగా భావిస్తారు. ఆ తర్వాత వారి కుటుంబానికి అండగా నిలిచేందుకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. అర్హులైన కుటుంబ సభ్యులు ఎవరు? కారుణ్య నియామకాలకు సంబంధించి కుటుంబం అనే పదానికి నిర్దిష్ట నిర్వచనం ఉంది. సాధారణంగా ఈ క్రింది వారు అర్హులవుతారు. భార్య లేదా భర్త, స్పౌస్. మరణించిన ఉద్యోగికి మొదట ప్రాధాన్యత కలిగిన హక్కుదారులు స్పౌస్ అన్నమాట. తర్వాత కుమారుడు లేదా కుమార్తె. భార్య లేదా భర్త ఉద్యోగానికి అనర్హులైనప్పుడు వారు స్వచ్ఛందంగా తమ హక్కును పిల్లలకు వదులుకున్నప్పుడు కుమారుడు లేదా కుమార్తెకు అవకాశం ఇస్తారు. సో ఫస్ట్ స్పౌస్ అన్నమాట. భార్య లేదా భర్తకు, భర్త చనిపోతే భార్యకు, భార్య చనిపోతే భర్తకు. ఒకవేళ వద్దనుకుంటే కుమారులకు ఇస్తారు. తర్వాత వారు కూడా వద్దనుకుంటే, ఒకవేళ వివాహం కాని ఉద్యోగి విషయంలో అయితే, ఉద్యోగి అవివాహితుడై మరణిస్తే సో ఆ ఉద్యోగిపై ఆధారపడి ఉన్న సోదరీమణులకు, బ్రదర్ ఆర్ సిస్టర్‌కి ఉద్యోగం అయితే ఇవ్వవచ్చు. అయితే ఆధారపడి ఉండాలి. ఇక ప్రత్యేక నిబంధనలు. దత్తత తీసుకున్న పిల్లలు. చట్టబద్ధంగా దత్తత తీసుకున్న పిల్లలు కూడా అర్హులే. అయితే ఉద్యోగి మరణించే నాటికి కనీసం 5 సంవత్సరాల ముందే దత్తత ప్రక్రియ అయితే పూర్తయి ఉండాలి. వివాహిత కుమార్తె, మ్యారీడ్ డాటర్స్.
గతంలో వివాహిత కుమార్తెకు అవకాశం ఉండేది కాదు. కానీ తాజా నిబంధనల ప్రకారంగా మరణించిన ఉద్యోగి భార్య లేదా భర్త అర్హులైన కుమారులు లేనప్పుడు లేదా వారు తమ హక్కును వదులుకున్నప్పుడు ఆ ఉద్యోగంపై ఆధారపడి జీవించినటువంటి వివాహిత కుమార్తెను కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. లింగ వివక్షకు తావులేదు. సో, కుమార్తెల మధ్య ఎలాంటి వివక్ష చూపరాదని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. మరణించిన ఉద్యోగి యొక్క భార్య లేదా భర్త ఎవరి పేరును సూచిస్తే అర్హతలు ఉన్న పక్షంలో వారికే ఉద్యోగం అనేది కేటాయించాలి. నియామకానికి అర్హత గల పోస్టులు మరియు నిబంధనలు. పోస్టుల స్థాయి. కారుణ్య నియామకాలు జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ లేదా అంతకంటే తక్కువ స్కేల్‌లో ఉన్న పోస్టులకు మాత్రమే వర్తిస్తాయి. జూనియర్ అసిస్టెంట్ స్కేల్ కంటే ఎక్కువ వేతనం ఉన్న పోస్టులలో ఈ నియామకాలు చేపట్టడానికి వీల్లేదు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా. కారుణ్య నియామకాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్‌గానే పరిగణిస్తారు. డిపార్ట్మెంట్‌లో ప్రత్యక్ష నియామకం ద్వారా భర్తీ చేయాల్సిన ఖాళీలలో మాత్రమే వీటిని చేపట్టాలి. ఉదాహరణకు రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్ స్కేల్ జూనియర్ అసిస్టెంట్ కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఆ పోస్టును కేవలం పదోన్నతుల ద్వారానే భర్తీ చేస్తారు. దానికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి ఆ పోస్టులో కారుణ్య నియామకాన్ని చేపట్టడానికి వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. నియామక ప్రక్రియ మరియు ముఖ్యమైన షరతులు. రోస్టర్ విధానం. కారుణ్య నియామకాలలో కూడా 100 పాయింట్లు రోస్టర్ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలి. ఉదాహరణకు మరణించిన ఉద్యోగి ఎస్సీ వర్గానికి చెందిన వారైతే దరఖాస్తుదారుడిని ఓపెన్ కాంపిటీషన్ ఓసీ రోస్టర్ పాయింట్ పైన లేదా ఎస్సీ రోస్టర్ పాయింట్ పైన నియమించవచ్చు. దరఖాస్తు గడువు. సాధారణంగా ఉద్యోగి మరణించిన లేదా మెడికల్ ఇన్వాలిడేషన్ గురైన 1 సంవత్సరం లోపు దరఖాస్తు అయితే చేసుకోవాలి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ గడువును సడలించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. విద్యా అర్హతలు మరియు వయోపరిమితి. దరఖాస్తుదారుడు ప్రతిపాదించిన పోస్టుకు అవసరమైన కనీస విద్యార్హతలను కలిగి ఉండాలి. అలాగే ప్రభుత్వం నిర్దేశించిన వయోపరిమితి సాధారణంగా 18-42 సంవత్సరాల లోపు ఉండాలి. కుటుంబ ఆర్థిక పరిస్థితి. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం పేదరికంలో ఉన్న కుటుంబాలను ఆదుకోవడం. కాబట్టి కుటుంబానికి లభించే పెన్షన్, ఆస్తులు, ఇతర ఆదాయ వనరులను పరిగణనలోకి తీసుకొని నిజంగా సహజ సహాయం అవసరమైన వారికే ఈ యొక్క నియామకాలు చేపడతారన్నమాట. సో, అందరికీ ఇవ్వరు. ఇక కారుణ్య నియామకాలపై సరైన అవగాహన కలిగి ఉండటం ద్వారా మన సహోద్యోగి కుటుంబం కష్టకాలంలో ఉన్నప్పుడు వారికి సత్వరమే సహాయాన్ని కూడా మనం అందించొచ్చు. ఈ నియమ నిబంధనలు తెలుసుకోవడం ద్వారా సంబంధిత అధికారులు కూడా ప్రక్రియను వేగవంతం చేసి బాధిత కుటుంబానికి త్వరగా ఉద్యోగం అందించి అండగా నిలవటానికైతే వీలవుతుంది అని మనవి.